మంచాల మండలం చెన్నారెడ్డిగూడెం నుంచి విఘ్నేష్, అదేవిధంగా యాచారం మండలం తక్కెళ్ళపల్లి గ్రామం నుంచి వినయ్, ఇద్దరు ఫుట్బాల్లో రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా జాతీయ స్థాయి మొన్న జరిగినటువంటి నాగ్పూర్లో జరిగినటువంటి జాతీయ స్థాయిలో ఫుట్బాల్లో పాల్గొని సిల్వర్ కానీ అదేవిధంగా పథకాలు సాధించడం చాలా సంతోషం. ఎందుకంటే ఈ క్రీడ ఏంటంటే దీన్ని మరింత వెలుగులోకి తీసుకురావడం కోసం ప్రభుత్వం కూడా ఈ క్రీడ పట్ల శ్రద్ధ వహించి దీనికి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి క్రీడాకారులను ప్రోత్సహించి మరింత ఈ క్రీడను గ్రామీణ ప్రాంతంలో అన్ని ప్రాంతాలకు పోయే విధంగా క్రీడను ప్రోత్సహించాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా మన స్థానిక ఎమ్మెల్యే గారి ఈ దృష్టికి తీసుకుపోయి, ఎందుకంటే మన కాన్స్టిట్యున్సీలో జాతీయ స్థాయిలో మెడల్స్ వచ్చినటువంటి విద్యార్థులను సార్ దగ్గరికి తీసుకుపోయి ఎమ్మెల్యే గారితో సన్మానం చేసి ప్రభుత్వం కూడా దృష్టికి తీసుకుపోయి ఈ క్రీడాకారులకు ప్రోత్సహించడం కానీ ఈ క్రీడను మరింత అభివృద్ధి చేయడం కోసము ఎమ్మెల్యే గారి ద్వారా కృషి చేస్తామని, అదేవిధంగా విఘ్నేష్ను, వినయ్ని, అదేవిధంగా కోచ్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. వీళ్ళ క్రీడకు సంబంధించినటువంటి సహాయ సహకారాలు మాతో చేస్తామని తెలియజేస్తాం. రోజు ఫుట్బాల్ ఏదైతే గేమ్ ఉన్నదో ఫుట్బాల్ అనే ఆట జనరల్గా ఇక్కడ ప్రాచుర్యంలో లేని ఈ ఆటని మన కొందరు విద్యార్థులు దాన్ని దృష్టికి తీసుకెళ్ళి ప్రైవేట్ స్కూల్లో మన ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి ఇద్దరు అబ్బాయిలు విఘ్నేష్ అని మంచాల మండల్ చెన్నారెడ్డిగూడ నుండి, అలాగే యాచారం మండల్ కొత్తపల్లి నుండి వినయ్ అని ఇద్దరు అబ్బాయిలు జాతీయ స్థాయిలో ఫుట్బాల్ పోటీల్లో పాల్గొని అక్కడ నుంచి రాష్ట్ర స్థాయిలో ఒకసారి గెలిచి అక్కడ నుంచి సెలెక్ట్ అయ్యి జాతీయ స్థాయికి పోయి జాతీయ స్థాయిలో సెలెక్షన్ అయ్యి ఇద్దరు కూడా పథకాలు సాధించడం ఎంతో వాళ్ళిద్దరిని అభినందించదగ్గ విషయం. వారికి వాళ్ళ తల్లిదండ్రులకు ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇది జనరల్గా మనం ఈ రోజుల్లో క్రికెట్కున్న ప్రాచుర్యం, తర్వాత కబడ్డీకున్న ప్రాచుర్యం ఇంకా ఏ గేమ్ కూడా మన దగ్గర లేదు. ఈ ఫుట్బాల్ అనేది ఈ మధ్యలో మనకు వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ గేమ్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. దీన్ని ఇంకా కోచ్ మన అహ్మద్ కోచ్ చాలా ఇంతకుముందు నాకు అతను పరిచయము. వేరే ఆట కూడా డ్రాప్ బాల్ అని ఒకటి ఉండే, నేను ఒకసారి స్పాన్సర్ కూడా చేశాను. సో ఆయన ఆ గేము ఈ గేము రెండు గేములు కూడా ప్రాచుర్యంలో లేని గేములు. ఈ రెండు గేమ్లను కూడా ఆయన ముందుకు తీసుకుపోయి గ్రామీణంలో ఉన్న ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, గ్రామాలలో ఉన్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళని సెంట్రల్ లెవెల్ వరకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలాగా వీళ్ళని తీర్చిదిద్దుతున్నందుకు వాళ్ళందరికీ ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటున్నాను. కబడ్డీ, క్రికెట్ లాగానే ఈ ఫుట్బాల్ని అలాగే డ్రాప్ బాల్ని కూడా ప్రభుత్వం గుర్తించి దీనికి సంబంధించిన ఏవైతే అవసరం ఉంటుందో, ఫండింగ్ అవసరం ఉంటుందో వీళ్ళకి ప్రత్యేకంగా అసోసియేషన్ ఏర్పాటు చేసి వారికి ఫండింగ్ ఇచ్చి ఈ రెండు గేమ్లని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి గ్రామాలలో ఉన్న ఇలాంటి ఆణిముత్యాలని బయటికి తీసుకొచ్చి ఈ ప్రపంచానికి చూపిస్తారని ఆశిస్తూ మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు. నమస్కారాలు. అదేవిధంగా ఫుట్బాల్ ఛాంపియన్షిప్లో పొగడాల విఘ్నేష్ యాదవ్ గారు, అట్నే ఇక్కడికి ఎం వినయ్ గారు, ఎందుకంటే గతంలో ఆడినటువంటి 2 గేమ్స్లలో 2 బహుమతులు సాధించుకొచ్చారు. అదేవిధంగా నాగపూర్ పోయి అదేవిధంగా స్టేట్ ర్యాంకు కొట్టుకొచ్చారు. అదేవిధంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా ఇట్లాంటి క్రీడోత్సవాలని సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాను. మీడియా మిత్రులందరికీ నమస్కారం. మా పిల్లలు ఫుట్బాల్లో జిల్లా స్థాయిలో ఆడి మన రాష్ట్ర స్థాయిలో ఆడినందుకు ధన్యవాదాలు. వినయ్, మాది తంకలపల్లి. మా ఫాదర్ నేమ్ వెంకటేష్, మై మదర్ నేమ్ అనిత. మా మండలి ఆచారం. మాది నాగార్జున హై స్కూల్. అందులో మా పీటీ రెహమద్ సార్ ఈ కొత్త గేమ్ గురించి చెప్పాడు. మాకు కూడా నచ్చింది గేమ్ అని ఆడాము. ఫస్ట్ స్టేట్ ఆడినాము. గేమ్ పేరు ఫుట్బాల్. ఫస్ట్ స్టేట్ ఆడినాము. అందులో కర్నూలు, అందులో మెరిట్ కొట్టి నేషనల్కి సెలెక్ట్ అయ్యాం. అందులో సెకండ్ సిల్వర్ మెడల్ కొట్టి ఇంటర్నేషనల్ సెలెక్ట్ అయ్యాం. అది ఇంటర్నేషనల్ నుంచి ఇండియాకి ఆడాలని తలుచుకుంటున్నాం. థ్యాంక్ యూ. నా పేరు పి విఘ్నేష్ యాదవ్.
మంచాల మండల్ చిన్నారెడ్డిగూడెం. మా డాడీ పేరు పి లక్ష్మణ్, మా మమ్మీ పేరు పి పారిజాత. నాది ఇంగ్లీష్ హై స్కూల్ 9th క్లాస్. మా సార్ ఎండి రెహమత్ సార్ నన్ను ఇంగ్లీష్ స్కూల్కి వచ్చి ఫుట్బాల్ నేర్పించి కర్నూలు స్టేట్కి తోలుకుపోయి కర్నూలులో సెలెక్ట్ అయితే నేషనల్కి తోలుకుపోయిండు. నాగపూర్లో గెలిచి మెడల్ తెచ్చినాం. ఇండియాకి ఆడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్. నా పేరు ఎండి రెహమత్, ఫుట్బాల్ రంగారెడ్డి జిల్లా సెక్రటరీ. ముందుగా మీడియా ప్రతినిధులకు, ఇక్కడ వచ్చిన రాజకీయ నాయకులకు ముందుగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ సమావేశం ఏర్పరచడానికి ప్రధాన కారణం ఏమిటంటే, ఫుట్బాల్ అనే ఒక క్రీడలో పిల్లలకు ఇక్కడ నేను పీటీగా వర్క్ చేస్తున్నాను. ఇబ్రహీంపట్నంలోని ఇంగ్లీష్ స్కూలు మరియు నాగార్జున స్కూల్లో మంచి ప్రతిభ ఉన్నటువంటి విద్యార్థులను ఎంపిక చేసుకొని వారిని ముందుగా ఆంధ్రప్రదేశ్ సౌత్ జోన్ రాష్ట్రానికి తీసుకెళ్ళి అక్కడ ఆడిపించాము. అక్కడ కూడా వాళ్ళు మెడల్స్ సాధించడం జరిగింది. ఆ ఉత్తమ ప్రతిభ ద్వారా మళ్ళీ వాళ్ళని జాతీయ స్థాయికి ఎంపిక చేసుకొని మన తెలంగాణ రాష్ట్రం తరపు నుంచి సింగిల్ సబ్ జూనియర్ విభాగంలో వాళ్ళని క్రీడా పోటీలో తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ మొత్తము జాతీయ స్థాయిలో మొత్తం 26 రాష్ట్రాలు వచ్చాయి. ఆ 26 రాష్ట్రాల్లో మన తెలంగాణ రాష్ట్రం తరపు నుంచి ఆడినటువంటి పి విఘ్నేష్ యాదవ్ మరియు వినయ్లు సింగిల్ విభాగంలో బ్రాంజ్ మెడలు, సిల్వర్ మెడలు సాధించడం జరిగింది. అలాగనే విద్యార్థులను క్రీడల్లో ప్రభుత్వం అనగా ఎవరైనా అనుకోవచ్చు. ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా సరే క్రీడల్లో విద్యార్థులకు ప్రోత్సహిస్తే వాళ్ళు విజయాలను సాధిస్తారు. అలాగే చదువే కాకుండా చదువుతో పాటు క్రీడలను ఎప్పుడైతే ప్రభుత్వాలు ప్రోత్సహిస్తాయో అప్పుడే మన దేశం కానీ, రాష్ట్రం కానీ, జిల్లా కానీ విజయ పథకాల్లో ముందుంటుంది. మన తెలంగాణ రాష్ట్రంలో క్రీడల్లో విద్యార్థులు చాలా వెనుకబడి ఉన్నారు. అందులో ప్రధానంగా క్రీడల్లో గ్రామీణ క్రీడాకారులైనటువంటి విద్యార్థులు వాళ్ళ ప్రతిభను వెలికి తీయడానికి ముందుకు రావాలంటే ప్రస్తుతం కోచ్లకు కానీ వాళ్ళకి సంబంధించిన మైదానాలు కానీ ఉండాలి. ఆ మైదానాలు క్రీడా పరికరాలు లేక విద్యార్థులు మన మొబైల్స్కి అలవాటు పడి అలానే ఉంటున్నారు. నా ఉద్దేశం ఏంటంటే విద్యార్థులను ప్రభుత్వాలు సరైన సదుపాయాలు, క్రీడా ప్రాంగణాలు, స్టేడియాలు కట్టించి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రతిభను వెలికితీసి మన జాతీయ, రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో పేరు తెస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియాకు, వేదిక న్యూస్ వాళ్ళకి ప్రత్యేకంగా, వేదిక టీవీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మంచాల మండలంలోని చిన్నారెడ్డిగూడ గ్రామానికి చెందిన మన విఘ్నేష్ యాదవ్ మరియు యాచారం మండలం తక్కలపల్లి గ్రామానికి చెందిన వినయ్, వీళ్ళిద్దరూ ఫుట్బాల్ అనే లీగ్లో అదేవిధంగా కోచ్ ఇక్బాల్ సారు ఆధీనంలో తీసుకుపోయిన కర్నూలులోని జిల్లా లెవెల్లో సెలక్షన్ అయ్యి, అదేవిధంగా స్టేట్ లెవెల్లో కూడా అందులో కూడా సెలక్షన్ అయ్యి ఇలా ఇంటర్నేషనల్ లెవెల్ కూడా జాతీయ స్థాయిలో వీళ్ళు ఫుట్బాల్లో సెలక్షన్ అయినందుకు మా మంచాల మండలం తరపున, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తరపున వీరి కుటుంబ సభ్యులకు, వీరికి మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా వీరు ఇంకా పై స్థాయికి ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడేటందుకు మా ప్రభుత్వం తరపున కూడా సపరేట్గా వీళ్ళ దృష్టిలో ఉంచుకొని వీళ్ళకి సపరేట్ ఫండ్ ఇప్పిస్తేందుకు మా స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారి దగ్గరికి కూడా తీసుకెళ్ళి వీళ్ళని వారి దృష్టిలో ఉంచుతామని మా యొక్క నిర్ణయించుకున్నాం. దీనికి సహకరించిన వాళ్ళ తల్లిదండ్రులకు, అదేవిధంగా స్కూల్ టీచర్స్కి, పీటీ సార్కి, కోచ్కు మా తరపున, మంచాల మండలం తరపున, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఛాంపియన్షిప్లో కొట్టేటువంటి గోల్డ్ మెడల్స్ వీళ్ళు. అదేవిధంగా గవర్నమెంట్ కానీ కొంచెం ఆర్థిక సాయం చేయాలని చెప్పేసి వీళ్ళు ఇట్లా ఇంటర్నేషనల్ స్థాయిలో గెలవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను. అదేవిధంగా వీళ్ళకు క్రీడోత్సవాలకు సంబంధించింది ఏమైనా సరే ప్రభుత్వం పెట్టుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను. ఎం వినయ్, మాది తక్కలపల్లి గ్రామం. విఘ్నేష్ చెన్నారెడ్డిగూడెం, ఇద్దరు ఇబ్రహీంపట్నం కాన్స్టిట్యూన్సీలో నాగార్జున స్కూల్ పీటీ సారు రహమత్ గారు మంచి ఆట నేర్పించి మన జిల్లా స్థాయిలో ఆడించి గెలిచొచ్చారు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఆడిరు, అక్కడ కూడా గెలిచొచ్చారు. ఇప్పుడు రేపు ఇంటర్నేషనల్ ఆడతారు, అక్కడ కూడా గెలిచి రావాలని కోరుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్.